చార్మినార్ నయీం సర్కిల్ సంబంధించి జిహెచ్ఎంసీ వర్కర్స్ ఎవరైతే ఉంటారో వారి మీద పనిచేసేటటువంటి పై అధికారులు సూపర్వైజర్ కావచ్చు వారంతా కూడా కొంతమంది డబ్బులు ఇవ్వండి అంటూ కూడా వేధిస్తున్నారు అనే దాని మీద కూడా ఇక్కడ జిహెచ్ఎంసీలో వర్క్ చేసేటటువంటి వర్కర్స్ వారంతా కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పుడు మన ముందు కూడా డబ్బులు ఇవ్వబోతా ఉన్నారు, వీళ్ళంతా కూడా రోజు డబ్బులు అడుగుతూ ఉంటావు కదా, నువ్వు తీసుకో అని చెప్పి కూడా ఇస్తుంటే తను పారిపోయినటువంటి నేపథ్యం కనిపిస్తూ ఉంది. మరి మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. మరి ఎన్ని రోజుల నుంచి ఈ ఇబ్బందులు పడతా ఉన్నారు ఏంటి అనే దాన్ని కూడా. అమ్మ చెప్పండి, మీ పేరు ఎక్కడి నుంచి? నేను ఇంజాపూర్కి వెళ్ళి వస్తా, పొద్దున్నే 3:30కి వెళ్తా. నా పేరు యాదమ్మ. ఇంజాపురం డబ్బులు ఎందుకు అడుగుతా ఉన్నాడు ఆ వ్యక్తి మిమ్మల్ని? మీరు ఎందుకు ఇస్తా ఉన్నారు? ఎందుకు? మీకు డబ్బులు ఎందుకు అడుగుతున్నా అంటే, డబ్బులు మీకు తీస్తే అమ్మ మీ ఎంకంగా ఉన్నాడు, మీకు పని చెప్పాడు. ఆయన వచ్చిన నుంచి ఏం చేస్తాడు కదా, మనిషి ఎంకంగా ఉంటాడు. మనిషి ఎంకంగా ఉండి మట్టి మొత్తం రోడ్డు ఏరియాలు రాకుండా కూడా అక్కడక్కడ తోలిస్తాడు. ఏడికి లాల్ దర్వాజా 3 ఉందా, లాల్ దర్వాజా 3 కాడికి తోలిస్తాడు. ఇక్కడ మిరాల మండికి తోలిస్తాడు. మేము చేసేది ఈ ఏరియా. ఇది పంజషాయి రోడ్ అంటారు. పంజషాయి రోడ్డు ఈ పక్క ఆ పక్క చేసుకోవాలి. మేము తలా కట్టల ముగ్గురం చేసేయాలి. చేరాన్ అనేది పక్కకు పిసాబ్ ఖాన్ ఉందా, ఆడ పక్కకు చేయాలి ముగ్గురు. వాళ్ళ ఈయన వచ్చినాక మాకు అంతకు ముందు సూపర్వైజర్ ఉండే పట్టుడు పోయిండు. గవర్నమెంట్ వాళ్ళు జవాన్లు చూసుకునేది. గవర్నమెంట్ జవాన్లు చూసుకుంటుంటే వీళ్ళందరూ ఉండి ఏం చేసారు, సూపర్వైజర్ కావాలా అన్నారు. వచ్చిండు. వచ్చినాక ఆయన మేము ఇట్లా ఒక కవర్ పట్టుకుంటాం కదా, కవర్ పట్టుకుంటే ఫోటో తీస్తాడు. కవర్ పట్టుకొని డబ్బా పట్టుకొని 13,000 జీతం వచ్చింది నాకు. 13,000 జీతం వస్తే నేను ఇంట్లో ఈయనకి 1000 రూపాయలు ఇవ్వాలి. నేను ఇంట్లో సంసారం ఏమైనా తీసుకోవాలి. 1 గంటలకు 2:30కు ఫోటో దిప్పి తోలిస్తాడు. 2:30 కూడా అవుతుంది, 3 అవుతుంది. 12 గంటల టైం ఉంటే 12 గంటల టైం ఏనాడు తోలియలేము. ఆడొచ్చి కూర్చొని ఆడోళ్ళతోని ఛాయ్ తెప్పించుకుంటాడు, చిక్లెట్ తెప్పించుకుంటాడు. ఇప్పుడు పోయినాడు ఆలని నన్ను కదే నేను ఛాయ్ తెస్తా కదే అని తీసుకొని ఛాయ్ తెస్తా. 2 రోజులు వస్తారు. ఈడు మొగోళ్ళు 2 రోజులు వచ్చి మొత్తం ఆడలనే వర్క్ చేస్తాడా? వర్కే చేస్తాడు. అమ్మేటాడు. ఆయన తీసుకోడు, ఈయన తీసుకొని ఆయనకి ఇస్తాడు. సూపర్వైజర్కి ఇస్తాడు. మమ్మల్ని ముగ్గురే ఆడ మొత్తం చెయ్యాలి. నువ్వు ఎత్తాలే కచ్చిరా, నువ్వు రోజు ఎత్తాలి నువ్వు కచ్చిరా. నువ్వు ఎందుకు ఎత్తావు? నాకెందుకు ఎదురు మళ్ళావు? సూపర్వైజర్ ఎవరమ్మా? పేరేంటి? మాకు సూపర్వైజర్ ఈయననే పేరోజీ. 3 సంవత్సరాలు ఆయన వచ్చి 3 ఏళ్ళే అవుతుంది. దీంతో 3 సంవత్సరాలు సుఖాలు చూపిస్తుండు మాకు. 3 నెలల నుంచి పొద్దునే రాడు. వీళ్ళిద్దరు ఉరుగా. ఇప్పుడు ఆయన ఉండుగా. ఆయన రాగానే ఏం చేస్తాడు? ఆయన రాగానే ఖలీల్ అంటే ఆయన ఈడంగా పోతాడు. ఈడంగా పోగానే ఆయన దగ్గర లాగింగ్ తీసుకుంటాడు, ఈయన దింపుతాడు. ఇంకా మొత్తం ఏం చేస్తారు కదా, మొత్తం రాకుండా చేసి ఇవాళ ఒక్కటే నాడు 5-6 రోజుల ఫోటోలు దింపిండు. గాడ కెమెరా ఉంది, చూడు మీరు కావాలని. రోజు రాడు, రోజు ఫోటో తీయడు. పోనీ ఫోన్ ఏమన్నా చేయని. అదే అట్లా చేస్తుండు. మమ్మల్ని మస్తు ఇబ్బంది అంటే ఇబ్బంది పెడుతుండు. అన్న టార్చర్ అంటే టార్చర్ కేగలేక నేను ఏమన్నా వేసుకొని సావాలా కళ్ళకి ఇది ఒకటే. ఇక అంతే. అంత బాధ నాకు, ఎంత బాధ అనుభవిస్తున్నా అంటే అంత బాధ అనుభవిస్తున్నా. 3 గంటలకు లేవాలి సార్. నేను 3 గంటలకు లేచి అంత దూరం కలిసి నేను పొద్దున్నే ఇడికొస్తే ఒకసారి అదే ఆకు నేను ఫోన్ చేసి లచ్చి దింపిండా అని అడిగిన. నేను దింపిండా అని అడిగితే ఏమంటుంది, మళ్ళీ తెల్లారు వచ్చి 4 రోజులు అప్పటి ఫోటో దింపక 4 రోజుల నుంచి ఫోటో దింపక అప్పుడు వచ్చి ఆయిసా లక్ష్మికి ఫోన్ చేసినావు, లక్ష్మిని అడుగుపో ఫోటో ఆమె దింపుతావని అడుగుపో, ఆమె దింపుతా లక్ష్మిని అడుగుపో అని చేతులు కొట్టుకుంటా 6 రోజులు ఎన్నిసార్లు ఏడ్చిండంటే దేవుడా, నేను లేదన్నా 100 సార్లు ఏడ్చిండే. 100 సార్లు ఏడ్చి కూడా లాస్ట్ నాకు పానం ఇసుకింది. నిన్న ఖచ్చితంగా కావాలని నన్ను ఫోటో దింపలేడు, పైసలు అడుగుతుండు ఆడ కావాలని. ఫోటో అంటే మీకు అటెండెన్స్ పడుతుందా? ఫోటో దించడం ఫోటో దింపితేనే అటెండెన్స్ పడుతుంది. అయితే ఫోటో దించడంలో మిమ్మల్ని ఇబ్బంది పెట్టి డబ్బులు అడుగుతున్నారు. అది అసలు అయ్యింది. మొగోళ్ళు ఇంట్లో కాడమంటారు, ఆడోళ్ళతో పని చేయబెడతారు. ఆడోళ్ళతో పని చేయబెట్టి మళ్ళీ పని చేయాలి, 1000 రూపాయలు ఇవ్వాలి, మైనవారి పైసలు. మళ్ళీ ఇంకా దొంగ ఫోటోలు దింపుతాడు. దొంగ ఫోటోలు కూడా దింపుతాడు. ఇంకా ఎంతమంది పని చేస్తారమ్మా? యాక్చువల్ ఎంతమంది ఉండాలి? 3 గ్రూపులు.
మూడు గ్రూపులు అంటే ఎంతమంది? 21 21 మంది. 21 నా నోరెండు మాట్లాడేది ఈడనా ఈడ రోజు ఈడ నలుగురు, ఆ పక్క నలుగురు, ఈ పక్క నలుగురు, 8 మంది, 2 మగోళ్ళు, 10 మంది, ముగ్గురు చేరాన్ల కోసం, నలుగురు, మేము ముగ్గురం 7 తాళ పట్ట కోసం. ఇంతమంది ఇంటికాడు ఉన్నోనికి 2-3 రోజులు ఇంటికాడు ఉంటే మిమ్మల్ని ఎందుకు ఇబ్బంది పెడుతున్నాడు మరి? మామూలు ఎందుకంటే నేనేం చేసిన కదా, 2 రోజులు మా బిడ్డ పెళ్లి అయ్యింది. పెళ్లి అయితే కళ్యాణ లక్ష్మి పడ్డది. కళ్యాణ లక్ష్మి పడితే అన్న నేను ఇట్లా కళ్యాణ లక్ష్మి అయింది అయితే నాకు ఫస్ట్ చెప్పిర్రు చెక్కు బోన్స్ అవుతుందమ్మా ఏమంటే ఇయ్యుర్రు అన్న. అంటే అన్న ఇట్లా చెక్కు పడ్డది అన్న బోన్స్ అయింది నేను బ్యాంక్ కాడికి పోయి వస్తానన్న అని అంటే నైవాలు నక్క కూర్చో అన్నాడు. అంటే ఆడ బ్యాంక్ కాడ పొద్దుగాల పోసాను అవుతుంది కదా సార్, పొద్దుగాల పోయినా వచ్చిన ఆయల దించలే. మళ్ళా తెల్లారి మళ్ళా ఏం చేసిండు, మళ్ళా తెల్లారి వచ్చినాడికి వచ్చినాక అన్న నేను ఇట్లా పోతున్నా అన్న ఇట్లా పని ఉంది ఇలా జర పోతున్నా మళ్ళీ వస్తా జర వస్తే నేను రావచ్చు లేకపోతే లేదు అని అన్న. అనగానే నువ్వు పోతే పో దెంగై నువ్వు దెంగై ఇడున్నాక నువ్వు దెంగై అన్నట్టు. ఇంకా నేను నాకు అవసరం ఉంది. మీరు ఒక మహిళలు మిమ్మల్ని పట్టుకొని ఆ విధంగా దూషించిందా? ఇంకా నేనేమో మన దొరకో సప్పుడు ఆఫ్ ఏం చేసిన ఇంటికి వెళ్ళిపోయినా మళ్ళీ తెల్లారి 3వ నాడు ఫోటో దింపన్నా. దింపనేను ఫోటో నువ్వు ఇంటికి పోయినా నేను ఆబ్సెంట్ వేస్తాను నీకు, నేను ఆబ్సెంట్ వేస్తాను మరీ చెప్పి 5 డుమ్మలు కట్ చేయించాడు. 5 డుమ్మలు అన్నా నన్ను మంగళవారం నుంచి నన్ను ఫోటో దింపుతలేవు, ఫోటో దింపకుండా ఇన్ని రోజుల నుంచి నువ్వు సతాయిస్తున్నావు నన్ను, నువ్వు ఎందుకన్నా ఫోటో దింపుతలేవు అని అంటే దింపనే నీకు దింపను, నువ్వు ఎందుకు పోయినావు ఇంటికి చెప్పకుండా నేను వద్దంటుంటే పోయినావు. నా ఎమర్జెన్సీ ఉంది కాబట్టి మీరు వెళ్ళారు. ఎమర్జెన్సీ ఉన్నప్పుడు వెళ్ళినావు. నేను పోయినా పోయి ఇంటికి పోయి వచ్చేటోళ్ళకేమో ఫోటో దింపుతాడు. అదే ఇవాళ 2-3కి 5-6కి ఫోటో దింపిండు. ఒకరోజు నేను ఆడ పని చేస్తుంటే ఏం చేసిండు, వీడికి రాను ఫోన్ చేయించిండు ఎవరితోని సదానందతోని ఫోన్ చేయించి పాత ఫోటోలు దింపుతాడంట రారి అని పిలిపించి వీడికి వచ్చినాక అదే అందులోకి పంచడాలకు వచ్చినాక 80 రూపాయలు పెట్టి 2 టిఫిన్లు తెప్పించుకో అన్న ఎందుకు పిలిచినావంట అన్న అన్నాను. టిఫిన్ దేఫో అన్నాడు. టిఫిన్ 2 టిఫిన్ నీళ్ళ బాటిల్ తీసుకుపోయి ఆడ పెట్టినా తిన్నారు. అన్న ఫోటో దింపు అన్న సప్పుడు ఆకుట పోయిండు. ఏందన్నా నువ్వు ఇంకా నాకు ఏమనిపించదా ఆడికి వచ్చినాక ఫోటో దింపవన్నా అని అన్న. నువ్వు ఇన్ని రోజుల నుంచి ఎందుకు రాలే నువ్వు అన్న. నాకు ఇవాళ బుజారం నాడు ఆపు, మంగళవారం నాడు రా అన్నాడు. మంగళవారం నాడు నువ్వు బుజారం ఆపు, మంగళవారం ఏమన్నాడు ఫోటో దింపుకుంటా, రేపు పొద్దుగాల నువ్వు రావాలా ఖచ్చితంగా పనికి అంటే అన్న నాకు పానం బాగాలేదు నేను దవాఖాన పోవాలి నేను రానంటే నువ్వు 2 రోజులు రాలేగా నేను నీకు దింప నేను పక్కన సరిపోయి. ఏం చెప్పదలుచుకున్నారు మరి? మీకు న్యాయం కావాలంటే ఏం చేయమంటారు? మాకు న్యాయం కావాలి సార్, ఎటు పోయి మాకు న్యాయం కావాలి. నన్ను ఎందుకు గురించి అంటే ఆశ్చర్యపెడుతుండు, ఏమక్కడికి పెడుతుండు. అందరూ ప్రతి ఒక్కరు చెప్పారు ఎక్కడ పోతురు, ప్రతి ఒక్క మనిషి పెడుతుర్రు, ఒక్కొక్కరు అందరు పెడుతురు. కానీ ఎందుకంటే పక్కకు సరిపోదు. ఇప్పుడు పోయినాడు అస్సలు దొంగ, దొంగ అంటే దొంగ. ఇప్పుడు సాయి ఆ దొంగ ఒక్కరోజు పనికొచ్చి ఎవరు తిరుగుకుంటుంటాడు తిరిగి ఆడ అల్లగిచ్చి ఉల్లగిచ్చి సప్పుడు. మీ పేరమ్మా? నిర్మల. డబ్బులు అడుగుతున్నారా? అడుగుతాడు. ఎవరు అడుగుతారు? ఎందుకు అడుగుతారు? నెల అయిన వారి వాళ్ళు హాజరు వేస్తారు కదా సార్, అట్లని. అందరు ఇస్తారు? అట్లా ఇవ్వాల్సిందేనా? అందరం ఇస్తాం. ఇంకా ఏ విధంగా ఇబ్బంది పెడుతున్నారు? ఆయన ఏమంటాడు, మేము ఏడ చెప్పుకుంటారో చెప్పుకోపోరు మీరు. నాకు ఎవరు బలాలా నా దోస్తు, నువ్వు ఎమ్మెల్యేకి చెప్పుకుంటావా, ఎంపీకి చెప్పుకుంటావా, నువ్వు డీసీ మేడానికి చెప్పుకుంటావా, కలెక్టర్కి చెప్పుకుంటావా, నువ్వు ఎవరికైనా చెప్పుకో. ఎవ్వరికి చెప్పుకున్నా నాకు భయం ఏం లేదు, నన్ను ఎవ్వరు ఏం చెయ్యరు. 5 ఏళ్ళు నేను ఇంటికాడ వండుకొని నేను జీతం తిన్నా 5 సంవత్సరాలు. నేను 5 సంవత్సరాలు అక్కడ 4 కొలువు అమ్ముకొని వచ్చిన. నీ కొలువు కూడా అమ్ముతా, 2 లక్షలు ఇస్తావా? 2 లక్షలు ఇస్తా, రాకు నువ్వు, నీ కాళ్ళు వస్తున్నాయి అంటున్నావుగా, 2 లక్షలు ఇస్తా, ఇంటికాడ ఉండు. ఇట్లా ఎవరైనా ఇవ్వడానికి మీకెందుకు ఇస్తాడు? ఆయన పెట్టించిండు మా కొలువు,
ఆయన మాకు ఎట్టించిండు అంత రాజ్యాంగే లీడ్ దాకొచ్చి ఇది దింపక సతాయించి ఇవన్నీ చేసి మా బాధలు భరించుకోలేక మేము ఇంటికాడ ఉంటాక ఇప్పుడు పోయిన ముసల్లాన్ని 25,000 ముసల్లాన్ తాన తీసుకుని నీకు ఇంకా 15 ఏళ్ళు ఉంది 25,000 ముసల్లాన్ తాన తీసుకుండు ఇంకొక ఆమె దగ్గర 50,000 తీసుకుండు. మరి మీరు ఒక్కరే మాట్లాడుతారు, ఎందుకు మిగతా వాళ్ళు వచ్చి భయపడతారు, భయపడతారు రారు. ఎందుకంటే ఇప్పుడు పైసలు ఇచ్చింది కూడా దాన్ని ఇప్పుడు నన్ను ఏం టార్చర్ పెడతాడా అది పక్కకు పోయి. అదే ఇప్పుడు ఇక్కడ నువ్వు పడ్డదా బలాల దగ్గరికి ఎమ్మెల్యే దగ్గరికి పోయిందని 2-3 రోజులు గిట్లనే ఉరకం పెట్టించుండు. నేను నిన్న నాతో మస్తు పంచాయతీ చేసిండు. ఇవాళ మందిని ఉరకం పెట్టించు చూపిస్తాను నీకు టార్చర్, నీకు సుక్కలు చూపిస్తానన్నాడు. తీసుకొచ్చిండు ఉరకం చూపిస్తాడు, మొత్తం రోజు కొట్టు అన్నాడు. సరే అనుకున్నా నేను పోయినా కొట్టిన. వీడికి వచ్చినాక రుక్షా తీసుకొని ఎత్తుకరా పోమట్టి, రుక్షా తీసుకొని ఎత్తుకరా పోమట్టి అన్నాడు. సరే అనుకొని వచ్చిన పైసలు ఇయ్యానండి. ఒకడు ఇప్పుడు పోయినోడు పైసలు ఇయ్యానంటే పైసలు తీస్తున్నాం మేము. అప్పుడే వెళ్ళి రేపు ఇయ్యరు అనుకుంటా పోయి. ఇప్పుడు ఈడ కూడా అదే మాట మాట్లాడిండుగా. పాయింట్లు ఉంటాయి, ఆడోళ్ళు ఎత్తారా సార్? అన్ని పాయింట్లు మొత్తం తీసేసి ఒక్క పాయింట్ లేకుండా పాయింట్ కాడ చెత్త ఓవరో వేసిపోతే ఆ చెత్త తీసుకొచ్చి నువ్వు మొత్తం ఆడ చెత్త తీసుకొచ్చి పాయింట్ కాడ అవతల ఆడ దూరం ఆడికెళ్ళి ఆడి గుండుకోపోవాలి. ఆడ వేస్తాను నీకు అటెండెన్స్ చేస్తా, లేకపోతే అయ్యా నేను ఈ అటెండెన్స్ విషయంలో మిమ్మల్ని ఇబ్బంది పెడతా ఉన్నాడు. ఈ అటెండెన్స్ విషయంలో ప్రతి దానికి టార్చరే చేస్తాడు. నువ్వు పని ఇద్దరు చేసే పని నువ్వు పొద్దు గూకులు నిన్నొక్కదాన్ని 15 మంది పని నన్ను ఒక్కదాన్ని చేయబెడతాడంట. 15 మంది పని నన్ను ఒక్కదాన్ని. ఇది చూస్తున్నాం కదా, సాలింనార్ సర్కిల్ 9 సంబంధించినటువంటి సూపర్వైజర్ ఎవరైతే ఉన్నారో సో ఇబ్బంది పెడతా ఉన్నాడు. అటెండెన్స్ విషయంలో ఏదైతే జిహెచ్ఎంసీ ఎవరైతే వీళ్ళు పనిచేస్తూ ఉన్నారో వీళ్ళ ఫోటో ఐడెంటిటీ కోసం అటెండెన్స్ కోసం ఫోటో తీయాల్సినటువంటి అవసరం ఉంటుంది. సో దాంట్లో ఇబ్బంది పెడతా ఉన్నాడు. ఎమర్జెన్సీ లీవ్లు వెళ్ళినప్పుడు కూడా ఎంతో ఇబ్బంది పెడతా ఉన్నాడు అనే దాని కూడా వీరు మాట్లాడుతూ ఉన్నారు. ఇక్కడ ఆ శ్రమ భారం కూడా ఎక్కువ చేస్తూ ఉన్నాడు, ఫోకస్ చేస్తూ ఉన్నాడు. డబ్బులు తీసుకున్నటువంటి అది కూడా తీసుకుంటా ఉన్నారు. నెలకు మేము డబ్బులు ఇవ్వాలి తనకు అనే దాని కూడా ఎంతో ఇబ్బంది పడుతూ ఉన్నారు. అనేక దఫాలుగా వీరు చాలామంది చెప్పుకుంటా ఉన్నారు, మాకు ఇబ్బంది జరుగుతూ ఉంది అనే దాన్ని కూడా చెప్పుకుంటా ఉన్నా కూడా వీరికి న్యాయం జరగట్లేదు. మరి ఖచ్చితంగా దీనికి సంబంధించి జిహెచ్ఎంసీ అధికారులు, పై అధికారులు చూసి ఈ ఏరియాకు సంబంధించి వీరు పడుతున్నటువంటి ఇబ్బందులు నిజమా కాదా, లేకపోతే ఫేక్ ప్రచారం ఇదే అని దాని మీద కూడా కొంత ఇన్వెస్టిగేషన్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. అదేవిధంగా ఎవరైతే తను ఉన్నాడో తన మీద కూడా కొంత యాక్షన్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు జిహెచ్ఎంసీ వర్కర్స్ ఏ విధంగా వర్క్ చేస్తారు, ఎంత ఇబ్బంది పడకుండా పనిచేస్తూ ఉంటారు అంతా కూడా మనం చూస్తూ ఉంటాం. కాబట్టి సో దీన్ని ఇమీడియట్గా యాక్షన్ తీసుకోవాలనే దాని మీద కూడా పై అధికారులకు వెళ్ళే విధంగా, ఈ వార్త వెళ్ళే విధంగా షేర్ చేయాలనే దాని మీద కూడా వారందరూ కూడా కోరుకుంటా ఉన్నారు. ఖచ్చితంగా వీళ్ళకి న్యాయం జరగాల, న్యాయం జరిగేంత వరకు కూడా మా మీడియా తరఫు నుంచి కూడా పోరాటం చేస్తాం. ఎవరైతే తను ఉన్నాడో తనను వెంటనే సూపర్వైజర్గా పనిచేస్తున్నటువంటి ఆ వ్యక్తిని వెంటనే సస్పెండ్ చేయాలనే దాని మీద కూడా డిమాండ్ చేస్తూ ఉన్నారు. సో దీని మీద మరి మీరు చూస్తున్నటువంటి ఎవరైతే ప్రజలు ఉన్నారో మీ కామెంట్ మీరేం చెప్తారు? దీనికి సంబంధించి ఆ వ్యక్తిని మరి సస్పెండ్ చేయాలా లేకపోతే ఏంటి? ఇలాంటి అంశాలు చాలా వరకు జరుగుతూ ఉన్నాయి హైదరాబాద్ వ్యాప్తంగా కావచ్చు. జిహెచ్ఎంసీలో పనిచేస్తున్నటువంటి వర్కర్లు అంతా కూడా ఇదే ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. కాబట్టి సో ఇందులో ఎవరైతే ఇలాంటి వాటికి పాల్పడుతున్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉంటారో వారిని ముఖ్యంగా వారిపైన నిఘా పెట్టాలి, స్క్రూటినీ చేయాలి, వారిని తీసేదే విధంగా చర్యలు తీసుకుంటే బాగుంటుంది. ఇట్లాంటి సమస్యలు కూడా మరోసారి తలెత్తకుండా ఉంటాయనే దాని మీద కూడా ఇక్కడ వీరు మాట్లాడుతున్న సందర్భం కనిపిస్తుంది. సంబతో ప్రభాకర్ పుట్టెండియా, చార్మినార్ నుంచి.